ప్రస్తుతం మనం గండిపేట్ గణేష్ భవన్ వద్ద ఉన్నాం. ఇక్కడ మూసీకి సంబంధించినటువంటి బాధితులను అధికారులు పిలుస్తూ ఉన్నటువంటి నేపథ్యం స్టేక్ హోల్డర్స్నిగా గుర్తించాము, అందుకే పిలుస్తున్నాము అని చెప్పేసి కూడా కొంతమందికే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడ అదంతా వాట్సాప్లో ఒకసారిగా ఒకరికి వచ్చినటువంటి మెసేజ్ అందరికీ మధుపార్క్ ఎంపీఆర్ కావచ్చు, మిగతా ఎవరైతే ఎఫెక్ట్ అవుతా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ పూర్తిగా ఎవరైతే అంటే మా ఇండ్లు కూడా ఉన్నాయి, స్టేక్ హోల్డర్స్ అంటే ఎలా గుర్తించారు అనేది కూడా ఒక కంటెంట్ ఉండే. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇంత చదువుకున్నటువంటి వ్యక్తులను కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం. అయితే ఒకసారిగా ఇక్కడికి వచ్చినాక ఎంఆర్ఓ ఆర్డీఓ అధికారులు కొంతమంది వచ్చారు. అక్కడ కొంత మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి బ్యానర్ ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉండే. దీనికి సంబంధించినటువంటి విషయంలోనే కొంత ఇష్యూ అయిందని కూడా తెలుస్తూ ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక్కసారిగా 10-15 మంది 20 మందికి వచ్చినటువంటి మెసేజ్ అందరికీ అన్ని గ్రూప్లలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని చెప్పేసి అందరికీ ఒకసారిగా గ్రూప్లలో షేర్ కావడంతో మాకు రాలేదు మీకు ఎందుకు వచ్చింది అనేది కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి వచ్చింది. చూడాలి మరి లోపల ఆర్డీఓ వీళ్ళు కూడా ఏం చెప్పబోతా ఉన్నారు, ఎంఆర్ఓకి సంబంధించినటువంటి విషయంలో మరి ఏం చేస్తారు అంటే బాధితులందరూ కూడా ఒక్కసారిగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నారు. మరి చూడాలి అంటే ఎలా ఉండబోతా ఉన్నది, పైన బాధితులు ఏం మాట్లాడతారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం మరి పైకి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఆర్డీఓ గారేమో ఇండ్లు పోవట్లేదు అంటున్నారు, ముఖ్యమంత్రి గారేమో జీరో వాల్యూ అంటున్నారు, ఎలా చూడొచ్చు దీన్ని? నాలెడ్జ్ లేని పర్సన్స్ అలాగే చెప్తారు సార్. ఇక్కడ నేను ఇప్పుడు వచ్చినందుకు మాకు తెలిసింది కదా, ఎవరికి ప్రాపర్ నాలెడ్జ్ లేదు. అందరికీ ఏంటంటే ఏ రాయడం ఒక్కటే తెలుసు, దాని నెక్స్ట్ ఏంటి లెటర్స్ అది కూడా అలా ఉందండి. ఇక్కడ ఎవరికి ఏ నాలెడ్జ్ లేదు, ఊరికే ఏదో ప్రాజెక్ట్ అని చూపిస్తున్నారు. ఇప్పుడు ఏదో ప్రెజెంటేషన్ చూపించారు సార్, ఆ ప్రెజెంటేషన్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉంది. ఇప్పుడు కూడా అడిగాం మేము వాళ్ళని, మీరు జూమ్ చేసి చూపించండి. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు, ఏ హౌసెస్ ఏ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవ్వట్లేదు అన్నారు, కానీ అక్కడ మ్యాప్లో చూస్తే స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అయ్యేలాగా ఉంది. అది జూమ్ చేయమంటే జూమ్ చేయట్లేదు. సో క్లారిటీ లేదు ఇక్కడ. అంటే ఎందుకని ఈ యొక్క గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది? మీ యొక్క మూసీకి సంబంధించినటువంటి ఎవరు ఎమ్మెల్యే గారు కానీ ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు దీనికి సార్. ఎవరు వస్తున్నారు సార్, ఎవరు ప్రాపర్గా వచ్చి చెప్పట్లేదు. ప్రాజెక్ట్ గురించి నాకు తెలిసి సీఎం గారికే ప్రాపర్ నాలెడ్జ్ లేదనుకుంటా అండి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరికి ప్రాపర్ నాలెడ్జ్ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఏంటి, మా ల్యాండ్లో తీసేసుకోవాలి, ఇది ఒక బిజినెస్ కింద మార్చుకోవాలి. సో దానికోసం వీళ్ళు ఇవన్నీ ట్రై చేస్తున్నారు. మూసీ వల్ల కొంత మీకు డెంగ్యూ లాంటివి, మలేరియా లాంటివి, దోమలు ఎక్కువైపోయి మీ పిల్లలకి హెల్త్ ఖరాబ్, ఉన్న వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అవుతుందని రెనోవేషన్ చేస్తామంటున్నారు కదా వాళ్ళు. సరే పిలిచండి, ఫస్ట్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పిలిపించండి. మా మూసీ దగ్గర స్మెల్ వస్తే నేను ఒప్పుకుంటా. ఇదే వాళ్ళ అసెంబ్లీ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ముక్కు మూసుకోకుండా ఎవరైనా ఒక్కరైనా అక్కడ తిరుగుతున్నారా? వాళ్ళ అసెంబ్లీలోనే వాళ్ళు సరి చేసుకోకపోతున్నారు. మా మూసీ వచ్చి బాగా చేస్తాడు. మాకు ఏ బాగా చేయను అసలు. మా మూసీలో చాలా బాగుంది, ఏ దోమలు లేవు, ఎలాంటి లేవు. ఆల్మోస్ట్ 15 years నుంచి ఉన్నాం, ఎవరికి ఎలాంటి రోగాలు కూడా రాలేదు. అందరూ హెల్తీగా చాలా మంచిగా ఉన్నాం. వాళ్ళు ఎవరు చెప్పడానికండి? నేను డబ్బులు ఇచ్చి కొన్నా, నాకు తెలుసు నా వాల్యూ, నా ప్రాపర్టీ వాల్యూ అంటే నాకు తెలుసు. ఈయన 5 years ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఈయనకేం తెలుసు నా ప్రాపర్టీ వాల్యూ? నా కష్టార్జితం ఆయనకు ఏంటి తెలుసు? నా ఈఎంఐ వాల్యూ ఆయనకి ఏంటి తెలుసు? జాబులు మానుకొని వచ్చామండి, లీవులు పెట్టుకొని వచ్చాం. మాకేం పిచ్చోళ్ళమ్మా? ఇది ఆయన ఒకసారి లీవులు పెట్టి ఇట్లాంటి మీటింగ్ రమ్మని చెప్పండి. అంటే ఎప్పుడు కొన్నారు మేడం? అంటే అసలు మీరు కొన్నది ఎప్పుడు? మీరు కొన్నారా, మీ యొక్క పేరెంట్స్ కొన్నారా, మీ అత్తమామ కొన్నారా, ఎవరు కొన్నారు అసలు? సార్ మేమే కొన్నాం సార్, 2013లో మేమే కొన్నాం ఈ ప్రాపర్టీని. కొన్నప్పుడు ఏంటి, అన్ని రెగ్యులర్గా అన్ని చూసి అన్ని ప్రాపర్గా చెక్ చేసి, ఎవరు సార్ అందరూ ఇంత ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు ఊరికి ఏదో ఇస్తున్నారు కదా అని కొనేసుకోం కదా సార్. అన్ని వెరిఫికేషన్ చేసి లాయర్స్ని పెట్టి అన్ని వెరిఫికేషన్ చేసుకుని తీసుకుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఆ బఫర్ జోన్స్ అవన్నీ మార్చేసుకుని వాళ్ళ ఒక యూజ్ కోసం వాళ్ళు మార్చేసుకుంటే వై షుడ్ హ్యూమన్ లైక్ కామన్ మ్యాన్ హ్యాస్ టు బి అఫెక్టెడ్? ఈ యొక్క మూసీ అన్నప్పటి నుంచి చాలా వరకు ముసలి వాళ్ళు వీళ్ళంతా మీలాంటి వాళ్ళు కొంత నిద్ర లేకుండా పిల్లలకు స్కూల్ పంపించకుండా గతంలో కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి స్టార్ట్ అయిందా మేడం మీ సర్కిల్లో? ఇప్పుడే కాదు సార్, మాకు తెలిసి మేము 2 years నుంచి ఇదే పోరాటం చేస్తూనే ఉన్నాం. వాళ్ళకి చెవులు వినిపిస్తున్నాయో లేదో నాకు అర్థం కావట్లేదండి. 2 years నుంచి మా పోరాటం ఇదే. మీరు ఏమైనా చేసుకోండి, మూసీతో మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఇల్లు టచ్ చేయకుండా చేసుకోండి. అండ్ అన్నిటికన్నా సార్ ఇప్పుడు ఏఐ ఇది ఉంది కదా, ఏఐ దీంట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ తెస్తున్నా, డేటా సెంటర్ తెస్తున్నా, అది ఇది అన్నారు కదా, మరి అంత క్రియేటివ్ మైండ్ లేదా సార్? ఉన్న స్పేస్లో మంచిగా చేయొచ్చని వెళ్ళి చూడండి. జపాన్లో చూడండి, చైనాలో చూడండి, జపాన్ చైనా ఎంత ఫ్లడ్ ఏరియా సార్. అది మొత్తం ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ ఉంటాయి. అక్కడ ఎలా సార్ చేస్తున్నారు డెవలప్మెంట్? ఆ బ్రెయిన్ మన వాళ్ళకి లేదా సార్? ఇల్లులు కూలగొట్టి అక్కడ ఉన్న స్పేస్ తీసుకొని, అసలు నాకు అర్థం కావట్లేదు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో లేదని అర్థం కావట్లేదు సార్ మన ఇండియాలో. ఈ మధ్యకాలంలో నోటీసులు ఇచ్చారా మేడం? మళ్ళీ మాకు నోటీస్ ఇవ్వలేదు సార్, అదే ప్రాబ్లం. నోటీస్ ఇవ్వకుండా ఇలా కొంతమందిని పిలిచి మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు అఫెక్ట్ అవుతున్నది చాలా హౌసెస్ ఉంటే నువ్వు 4-5 పిలిచి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మేము అలా తెలుసుకొని న్యూస్ స్ప్రెడ్ అయినందుకు మేము అందరం వచ్చాము.
మాకు కూడా ఎవరు కాల్ చేయలేదు, వాళ్ళకి వాళ్ళు వచ్చినారు ఎవరికి వాళ్ళు తెలుసుకొని వచ్చింది. అంతే. ఎవరు వీళ్ళెవరు అందరికి కాల్ చేయలేదు, ఎవరో నలుగురికి కాల్ చేశారు, వాళ్ళ నలుగురితో కానిచ్చేద్దాం అనుకున్నారు పనులు. మేము ఎలా కానిస్తాము? అది మా ఇల్లు, ఆ నలుగురు వాళ్ళ ఇల్లు కాదు కదా. అంటే ఆ గతంలో పర్మిషన్లు తోటి హుడా లేఅవుటే కదా మేడం, మీదంతా హుడా లేఅవుట్ పర్మిషన్స్. ఇప్పుడు అధికారుల మీద చర్యలు ఏమైనా తీసుకుంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు ఎందుకు సార్ ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సిస్టమ్ ఫెయిల్యూర్. సిస్టమ్ వాళ్ళని ఏం చేయలేకుండా కామన్ మ్యాన్ మీద పడి ఏడుస్తున్నారు. ఆర్డీఓ గారు మీ ఇండ్లు పోవట్లేదని చెప్పి ఒక ప్రొజెక్టర్ పెట్టి చూపిస్తా ఉన్నారు కదా, గవర్నమెంట్ ఏమో జీరో వాల్యూ అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు ఇది? యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇట్లా మీటింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకనంటే డిసిషన్ మేకింగ్ రైట్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నారు కరెక్టే. ప్రాజెక్ట్ ముందు ఎక్కడైతే రివర్ బెడ్ నుంచి ఎంత బఫర్ జోన్ వస్తుందో అంత తీసుకోకుండా 100 మీటర్స్ పెంచి అందరినీ అన్యాయం చేసిరండి. మూసీ రివర్లోకి లాగుతున్నారు అందరు. అంటే ఇప్పుడు అసలు ఆర్డీఓ గారు చెప్పేదాని ప్రకారం అసలు మీ ఇల్లు టచ్ కావట్లేదని చెప్తా ఉన్నాడు కదా. అదేందండి, ముందు శాంక్షన్ అయిపోయింది, మీ ఇండ్లు పోతున్నాయి, అందరినీ ఇన్ని మంత్స్ నుంచి అందరినీ టెన్షన్ పెట్టినారు కదా. ఇప్పుడు పోవట్లేదంటే కరెక్టే. ఎవరిదైతే అన్యాయంగా నిజంగానే రివర్ బెడ్లో ఉందో, బఫర్ జోన్లో ఉందో అది పోవాల్సింది ఎవరిదన్నా, కాదనట్లేదు. లేని వాళ్ళని కూడా లాగి ఉన్న వాళ్ళని వదిలేసి రివర్ బెడ్లో కట్టినారు. రివర్ బెడ్లో కట్టిన వాళ్ళని వదిలేసి మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ దగ్గరకు వస్తే కరెక్ట్ కాదు. కాదు మేడం, అందరికి ఈరోజు నోటీస్ వచ్చిందా మేడం? అంటే మాట్లాడడానికి రమ్మని అన్నా, కొంతమందికి చెప్పారు, అందరికి చెప్పారా? మాక్సిమం వచ్చిన వాళ్ళు అయితే అందరు వచ్చారండి, రాని వాళ్ళైతే ఐడియా లేదు, కానీ నోటీస్ వచ్చిన వాళ్ళందరూ వచ్చారు. మెసేజ్ వచ్చింది ఈరోజు మీటింగ్ ఉందని చెప్పి. సో అసలు ఏం జరుగుతుంది అని విందామని వచ్చినాం మేము. పెంచుతాం, డెవలప్మెంట్ చేస్తాం, ఒక జర్మనీ, జపాన్ ఆ టైప్ నైట్ లైఫ్ క్రియేట్ చేస్తాం అంటున్నారు, మీరేమో అడ్డుకుంటా అంటున్నారు. ఎలా మేడం? కరెక్టే అండి, చెయ్యొచ్చు, తప్పు లేదు డెవలప్మెంట్ చేయడంలో. కాకపోతే ఎవరికి అన్యాయం జరగకూడదు ఎవరికి. కానీ అది ఇందాక కూడా చెప్పినట్టు ఎవరైతే తప్పు జోన్లో ఉన్నారో వాళ్ళకి మీరు కంపన్సేషన్ చేసి ముందుకెళ్ళండి. అందరినీ యాక్సెప్ట్ చేసుకొని, అందరు యాక్సెప్టెన్స్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఏదైనా ప్రజారాజ్యం ఇది, అంతేగాని మోనార్క్ రాజ్యం కాదు. ఎప్పుడు తీసుకున్నారు మేడం మీరు? ఇల్లు ఎప్పుడు తీసుకున్నారు? మేము 2018లో. అన్నీ కరెక్ట్ ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. కాకపోతే ఇప్పుడు కొత్తగా 100 మీటర్స్ ముందుకు పెంచినారు కదా, మీది కూడా ఉంది అని నోటీస్ ఇచ్చారు. ఆ రోజుల్లో అధికారులు, మరి ఆ రోజులకు అధికారులే కదా మేడం రిజిస్ట్రేషన్ చేసింది? అదే అంటున్నాను, ఆ రోజు చదువుకున్న వాళ్ళే కదా మాకు పర్మిషన్స్ ఇచ్చింది. ఎంఆర్ఓలు కానీ, డిఆర్ఓలు కానీ అందరూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ వచ్చారు, సర్వే చేశారు, అన్నీ అయిపోయినాక ఇప్పుడు కొత్తగా మీరు 100 మీటర్స్ పెంచి ఇప్పుడు మీ జోన్లో ఉందంటే అప్పుడు చదువుకున్న వాళ్ళ చెప్పండి ఇచ్చింది? అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే కాదు కదా ఆఫీసర్స్ అంతా. వాళ్ళు ఇచ్చినప్పుడు కరెక్ట్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా రీసర్వే చేయాలి. వీళ్ళు ఇచ్చిరంటే కరెక్టే ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ మారచ్చు కానీ ఆఫీసర్లు మారారు. 60 years వరకు ఉంటుంది వాళ్ళ రిటైర్మెంట్. ప్రజాపాలన జరగాలి. అంటే ఎప్పటి నుంచి ఫేస్ చేస్తా ఉన్నారు మేడం మీరు? అంటే గత కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉందా, లేకపోతే రీసెంట్గా వచ్చినటువంటి? ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా, కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఎందుకుంది? ఇప్పుడు సఫర్ అవుతుంది అందరు ఈ కొన్ని మంత్స్ నుంచే కదా, 8-9 months నుంచి. 1.5 year అయింది కరెక్ట్. అది అంతకుముందు ఏం లేదు. అంతకుముందు ఏం జరుగుతుంది అసలు? ఈ ప్రాజెక్ట్ వస్తే ఐడియా కూడా లేదు కదా. లేనప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి? ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాజెక్టు అందరికి పోతే ఎవరినన్నా వచ్చిన వాళ్ళని తొక్కొని పోతామంటే కరెక్ట్ కాదు. అందరినీ కలిసి కట్టుగా అందరు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి. వెళ్ళలేదు, వేస్ట్ అండి. వాళ్ళ దగ్గరకు ఏం చేస్తాం? అంతా రేవంత్ రెడ్డి సార్ చేతిలో ఉన్నాక ఏం చేయలేం కదా. వాళ్ళ దగ్గరకు ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా పోతే గితే కోర్టుకు వెళ్ళాల్సింది అంతే. కోర్టే న్యాయం చేయాలా? వెళ్ళాం కోర్టుకు వెళ్ళాం. న్యాయమే జరుగుతుంది 100%. కోర్టు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం అంతే.